ఒక చిన్న ఊరిలో చిన్నారి అనే జిజ్ఞాసతో నిండిన అబ్బాయి ఉండేవాడు. ఒకరోజు రాత్రి ఆకాశంలో మెరిసే నక్షత్రాలను చూస్తూ, అమ్మా, ఆ గ్రహాలన్నీ ఎలా ఉంటాయి అని అడిగాడు. అదే రాత్రి చిన్నారికి ఒక అద్భుతమైన కల వచ్చింది. ఒక మాయా రాకెట్ అతని ముందుకు వచ్చింది. రా చిన్నారి, నిన్ను సౌర కుటుంబం యాత్రకు తీసుకెళ్తాను అని రాకెట్ చెప్పింది. సూర్యుడు. మొదట వారు సూర్యుడిని చూశారు. సూర్యుడు నవ్వుతూ, నేనే అందరికీ వెలుగు, వేడి ఇస్తాను అన్నాడు. చిన్నారి, వావ్! మీరు లేకపోతే జీవమే ఉండదుగా అన్నాడు. బుధుడు. తర్వాత బుధగ్రహం. ఇక్కడ చాలా వేడి, చాలా చలి అని బుధుడు చెప్పాడు. శుక్రుడు. శుక్రుడు మేఘాలతో నిండి ఉండేవాడు. నేను చాలా వేడిగా ఉంటాను అని చెప్పాడు. భూమి. భూమిని చూసి చిన్నారి చాలా ఆనందించాడు. ఇక్కడే మనం ఉంటాం. చెట్లు, నీరు, జంతువులు, మనుషులు అని భూమి చెప్పింది. అంగారకుడు. ఎర్రగా మెరిసే అంగారకుడు. నన్ను ఎర్రగ్రహం అంటారు అన్నాడు. గురుడు. గురుడు చాలా పెద్దవాడు. నేనే అతి పెద్ద గ్రహం అని గర్వంగా చెప్పాడు. శని. శని చుట్టూ ఉన్న వలయాలను చూసి చిన్నారి ఆశ్చర్యపోయాడు. నాకు అందమైన వలయాలు ఉన్నాయి అన్నాడు శని. యురేనస్, నెప్ట్యూన్. చివరగా చల్లగా ఉన్న యురేనస్, నెప్ట్యూన్లను చూశాడు. అంతలో రాకెట్ చెప్పింది, ఇప్పుడు మళ్లీ ఇంటికి వెళ్ళాలి. చిన్నారి నిద్రలేచాడు. కలైనా నిజమైన యాత్రలా అనిపించింది. అప్పటినుంచి చిన్నారి గ్రహాల గురించి చదువుతూ, ఆకాశాన్ని ప్రేమిస్తూ, పెద్ద శాస్త్రవేత్త అవ్వాలని కలలు కనేవాడు.